ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో యెరూషలేములో డోమ్ ఆఫ్ ది రాక్ అని ఒకటి ఉంటది. అంటే అది ముస్లింలకు పవిత్రమైన స్థలంగా ఎంచి వాళ్ళు ఒక మసీదు కట్టుకున్నారు. అక్కడ డోమ్ ఆఫ్ ది రాక్ అంటారు. అక్కడ మా ప్రవక్త ఇక్కడి నుంచి ఆరోహణం అయిపోయాడని అక్కడ కట్టుకున్నారు వాళ్ళు. ఇప్పుడు యేసయ్య ఏం చెప్పాడంటే దశలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో ఉంటది. మీకు ఇప్పుడు చదవద్దులే, చెప్తాను వినండి. యేసయ్య ఏం చెప్పాడంటే అక్కడ దేవాలయం కట్టబడుద్ది. దేవాలయం కట్టబడ్డప్పుడు నేనే క్రీస్తునని ఒకడు వచ్చి ఆ దేవాలయంలో కూర్చుంటాడు. అది జరిగినప్పుడు నేను వస్తాను, నేను సమీపంగా నేను దగ్గర ఇక ద్వారం తీస్తాను. నేను ఇవి జరుగుతున్నప్పుడేమో దగ్గరే ఉన్నాను అనుకోండి, అది జరగగానే ఇక డోర్ ఓపెన్ చేస్తాను, నేను అడుగు పెడతాను అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అక్కడేమో దేవాలయం లేదు. డోమ్ ఆఫ్ ది రాక్ అని ఒక ముస్లిమ్స్ కు పవిత్రమైన స్థలం ఉంది. అక్కడ మసీద్ ఉంది. అక్కడ వాళ్ళు పవిత్రమైన స్థలంగా ఎంచుకుంటున్నారు దాన్ని. ఇప్పుడు అది పడగొట్టబడి అక్కడ దేవాలయం కట్టాలి. అక్కడ అది పడగొట్టబడాలంటే ఎలా పడగొట్టబడుద్ది? యుద్ధాల ద్వారానే. ఏమో ఈ రేపు ఈ యుద్ధం చిలికి గాలివానై ఒక బాంబు వెళ్ళి పడింది అనుకో, దాని మీద అనుకోకుండా ఏమైపోతా మసీదు క్లోజ్ అయిపోతుంది. భవిష్యత్తులో జరిగేవి మీరు కళ్ళ ముందు చూస్తారు. దాదాపు దగ్గరగానే ఉంది కాబట్టి. ఈ డోమ్ ఆఫ్ ది రాక్ పడిపోగానే టెంపుల్ మౌంట్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఉన్నారంట. వాళ్ళు 3 రోజుల్లో మందిరాన్ని కట్టడానికి వాళ్ళు అన్ని సిద్ధపాటు చేసుకుంటున్నారంట. 3 రోజులు కట్టేస్తారంట వాళ్ళు మందిరం. అంత పెద్ద మందిరం 3 రోజుల్లో కట్టడానికి, అంటే టెక్నాలజీ అలా పెరిగిపోయింది. అన్ని సిద్ధం చేసుకొని పెట్టుకుంటున్నారు. 3 రోజుల్లో మందిరం కట్టేస్తారు. అక్కడ 3 రోజుల్లో మందిరం కట్టేస్తే ఈ లోపు అంత్యక్రీస్తు అనేవాడు లెగుస్తాడు. నేనే క్రీస్తునని చెప్తాడు. వాడు లేచి వెళ్ళి అక్కడ కూర్చుంటాడు. ఏమైన వస్తువు అందులో ప్రవేశించగానే మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు అనే పాట ఓకే అయిపోతుంది. ఆ పాటలో ఆ మాటలో అది జరుగుద్ది. ఆ మాటలో ఉన్నటువంటి అది ఇది ఇప్పుడు ఇక్కడ సందుకొక దేవుడు గొంతుకొక దేవుడిని పెట్టుకొని మా దేవుడే గొప్ప నేను కొట్టుకుంటున్నారు. అసలు ఇంటర్నేషనల్ గా జరిగే విషయాలు వీళ్ళు గమనించట్లా. ఇక్కడ కొట్టుకోవడం సరిపోయింది. ఇప్పుడన్నా ఆలోచించాలి కొంచెం. ఎక్కడి నుంచి యుద్ధం లెగుస్తుంది? అసలు ఆ ఇజ్రాయెల్ దేశం ఏంటి? ఆ దేశం యొక్క పుట్టుపూర్వోత్తరాలు ఏంటి? అక్కడ ఎవరు పుట్టారు, ఎవరు చనిపోయారు, ఎవరు లెగిచారు, ఎవరు త్వరలో రాబోతున్నారు, ఇదేంటనేది వీళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. ఆ మాలంటారు, ఈ మాలంటారు, ఆ గుడ్డలు మారుతారు, ఈ గుడ్డలు మారుతారు. అక్కడక్క కాలి నడకని వెళ్తా ఉంటారు, ఇక్కడ కాలి నడకని వెళ్తా ఉంటారు. తలనీలాలు సమర్పిస్తామని ఇక్కడిక్కడ కొట్టుకుంటున్నారు, ఇక్కడెక్కడ చూస్తున్నారు. కానీ అసలు ఇంటర్నేషనల్ గా ఏం జరుగుతుంది, ఎవరు అసలైన దేవుడు, భవిష్యత్తులో ఏం జరగబోతుంది అనేది గ్రహించట్లా వీళ్ళు. బిడ్డలారా, మీరన్నా గ్రహించి దేవుని దగ్గరకు వచ్చారు. మీరు ధన్యులు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.